తప్పు పట్టకూడదు కూడా. కానీ శాసన మండలిలో మంత్రి గారు బాధ కలుగుతుంది. నేను తీసుకోను. బాధ కలుగుతుంది. వెంకటేశ్వర స్వామి పవిత్రుని ఇంత దారుణంగా దెబ్బతీస్తున్నారు అధ్యక్ష. ప్రతిరోజు క్షమాపణ చెప్తారా? నేను చెప్తా. కూర్చోండి 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 అరే కూర్చోండి, నేను తీస్తాను. కూర్చో కూర్చో, కిందకి దిగాలి. కూర్చోండి కూర్చో, అరే కిందకెళ్ళి కూర్చో, నేను మాట్లాడుతాను. అరే అరే కూర్చోండి కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి, నేను మాట్లాడతాను. కూర్చోండి. కూర్చోండి, నేను మాట్లాడు. కూర్చోండి, నేను మాట్లాడినండి. మీరు కూర్చోండి, మాట్లాడుతుంటే దయచేసి ప్లీజ్ ప్లీజ్ నేను మాట్లాడుతున్నాను. నేను మాట్లాడినటువంటి మాటల్లో ఏమైనా ఇంత తప్పుందంటే నేను దేనికైనా తప్పు పట్టలేదు అధ్యక్ష. మీరు క్రిస్టియను, ఆయన క్రిస్టియను, అపారమైనటువంటి క్రిస్టియన్ అంటే మీరు, నన్ను క్రిస్టియన్ అంటే మీరు. అవును సార్, కాదని చెప్పండి సార్. మీరు కాదని చెప్పండి, క్షమాపణ చెప్తాను నేను. మీరు కాదంటే క్షమాపణ చెప్తాను. మంత్రి గారు కూర్చో. నేను క్రిస్టియన్ కాదు, నేను హిందువుని. మీరు నన్ను